ఏమైంది ప్రియా? అదోలో ఉన్నావు. నా బాధ ఏందో నీకు తెలియదా? మళ్ళీ కొత్తగా అడుగుతానవేంటి? ఎప్పటికీ ఒకటే బాధలు ఉంటే నీ ముఖంలో చిరునవ్వు ఉండలేదే. మనకు పిల్లలు పుడతలేరని నాకు బాధ లేదా చెప్పు? ఏం చేద్దామే, మన కర్మఫలం ఇట్లుంది. మనం ఏ పాపం చేసినామయ్యా? మనకి పిల్లల్ని ఇత్తలేడా దేవుడు? అట్లా బాధపడకే ప్రియా. ఎవ్వరి జీవితంలో అయినా కొన్ని రోజులు సంతోషం ఉంటుంది, కొన్ని రోజులు బాధలు ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో బాధ ఉంది, కొన్ని రోజుల్లో ఖచ్చితంగా సంతోషం వస్తుంది. ఓపిక పట్టే మనకు మంచి రోజులు మారుతాయి. కానీ ఏం ఓపిక పట్టాలయ్యా? మన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ పిల్లలు అయినరు, మనకేమో ఇంకా పిల్లలు పుడతలేరు. వల్ల నిజమే, మనకంటే వెనక సీరి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ పిల్లలైంది. దేవుడు వాళ్ళకు పిల్లలు ముందుగా ఇచ్చిండు, మనకు తర్వాత ఇస్తాడు కావచ్చు. నువ్వు బాధపడకే ప్రియా. ప్రియా, నువ్వు ఇంట్లోకి కాసేపు పడుకో, ఎండా బాగా కొడుతుంది. సరే. ఏం రాసీను ఇలా ఆటో నడపకుండా ఈడ కూర్చున్నావు ఏంద్రా చెట్టు కింద? గిరాకీ లేదే, అట్లనే మనసు కూడా మంచిగా లేదే, అందుకే నేను కూర్చున్నా. ఏ విషయాలు మంచిగా లేదు, అసలు ఏమైందో చెప్పు. నీకు తెలియంది ఏముందన్న, మా పెళ్ళి 5-6 సంవత్సరాలు ఇంతవరకు పిల్లలు లేకపోతే మీ మరదలు రోజు బాధపడుతుంది. అన్న మేము ఏ దేవునికి ఏ పాపం చేసినవే? అరే, దేవుడు మనకు పరీక్ష పెడతారా. రాసిన వెంటనే పాస్ కాకపోవచ్చు, కానీ రాస్తుంటే ఖచ్చితంగా పాస్ అవుతుంది. అన్న దేవునికి తెలియనప్పుడు నేను ఎట్లా పాస్ అయితేనే? ఏ దేవుడన్నా ఇంత మార్గం చూపించలేకపోయా. అరే సీనా, మార్గం ఉన్నదిరా. అన్న పిల్లలు కలగడానికి ఏ మార్గం ఉంది చెప్పేజరా. అరే, మనకు ఆపదత్తే దేవుని తర్వాత ఎవరికి మొక్తం రా? డాక్టర్ ముక్తమే. మీలాంటి పిల్లలు లేని వారి కోసం కరీంనగర్లో సంజీవని హాస్పిటల్ ఉన్నది. ఆ డాక్టర్ అమ్మ అస్తవాసి చాలా మంచిదట. కానీ 10-15 ఏళ్ళ కింద పెళ్ళై ఇప్పటి వరకు పిల్లలు కాని వాళ్ళు ఆమె దగ్గరికి పోయి చూపించుకుంటే సంతానం అవుతుందట్రా. మీరు ఒక్కసారి హాస్పిటల్కి పోయి చూపించుకోండి రా. అన్న ఇప్పుడే నా భార్యను తీసుకొని సంజీవన్ హాస్పిటల్కి పోతానే విజయలక్ష్మి మేడం కలుతా. సరేరా, పోయిరా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆమె అస్తవాసి కూడా చాలా మంచిది. ప్రియా, ప్రియా, ఏందయ్యా? చెల్లి తయారుగా పోయి పోదాం. ఎందుకు? అరే హాస్పిటల్ పోదామే, నీకు మొత్తం ఆటోలు చెప్తా కానీ తయారుగా తొందర. సరేనయ్యా, ఒక్క నిమిషం. పాపా, నీ పేరేంట్రా? నా పేరు మిషా. అవును మిషా, నువ్వు ఒక్కదాన్నే కూర్చున్నావు, మీ మమ్మీ డాడీ ఏరి? మా మమ్మీ డాడీ డాక్టర్ దగ్గర ఉన్నా. అమ్మ ప్రియా, శ్రీను మేడం పిలుస్తున్నారు. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మేడం మాకు పెళ్ళి 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పిల్లలు అయిపోలేదు. నేను మీ గురించి విన్నా తెలుసుకున్నా. మీ హస్తవాస్తి చాలా మంచిదట. మీకు దండం పెడతా మేడం, మాకు పిల్లలు అయ్యేటట్టు చూడరు మేడం.
మేడం మీకు దండ పెడతాను. నా తర్వాత పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలైన నేను తల్లిని కాలేకపోతున్నా అని నా మనసు బాగా తల్లడిల్లుతాను. నేను తల్లిని అయ్యేలా చెయ్యండి మేడం. సరే అమ్మా, నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా నీకు పిల్లలు అవుతారు. సరే అమ్మా, ఈ టెస్ట్ చేయించుకొని రండి, చూసి నేను మెడిసిన్ ఇస్తాను. సరే మేడం. రిపోర్ట్స్ అన్ని బాగున్నాయమ్మా, అన్ని పాజిటివ్ గానే వస్తున్నాయి. సో నేను ట్రీట్మెంట్ ఇస్తాను, మెడిసిన్స్ రాసిస్తా, వాడండి. వాడినాక మళ్ళీ ఒక 1 month వచ్చి కలవండి. ఓకేనా? ఓకే మేడం, వస్తాం మేడం. ప్రియా, ఏమైంది? ఏమోడంది రా, నువ్వు తండ్రి కాబోతున్నావు. పాపం, ఎంత సంతోషకరమైన వార్త చెప్పినవే. దేవుడు మనల్ని ఇప్పుడు కరుణించిండు. పిల్లల కోసం దేవుళ్ళని ఎన్ని మొక్కులు మొక్కినవే మనం. నువ్వన్నది కూడా నిజమేనయ్యా. మనం ఇన్ని రోజులు మొక్కిన మొక్కులకి ఫలితం దక్కింది. ఆ దేవుడు మనని కనికరించిండు. ఆ డాక్టర్ మస్తవాస్తి మంచిది. అవునే, ఆ డాక్టర్ మాస్తవాసి చాలా మంచిదే. ఇన్ని రోజులు వేరే వాళ్ళ పిల్లల్ని చూసి మనం మురిసిపోదాం. ఇప్పుడు మనకే పిల్లలు అవుతాను, మనల్ని ముద్దు పెట్టుకొని మనమే మురిసిపోవచ్చు రోజంతా. ఆ చిన్నకి ఇష్టం ఎప్పుడు వస్తాడో ఏమో, వాడు ఇల్లంతా తిరుగుతుంట చూసి మురిసిపోవాలని ఉంది నాకు. సరే కానీ మీరు హాస్పిటల్ పోయి డాక్టర్ని కలిసి రేపు. సరేనా అన్న? ప్రియా, పా హాస్పిటల్కి పోదాం పా. చెప్పండి. పొద్దుగాల నాకు వాంతులైనాయి మేడం. ఓకే, మీకు చూపిద్దాం తీసుకొచ్చింది. ప్రెగ్నెన్సీ ఏమైనా అయిందా ఏంటి? అది మీరే చెప్పాలి మేడం. ఇక్కడ కూర్చోండి. అమ్మ, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని కొన్ని టెస్ట్లు ఉంటాయి, తర్వాత ఒక స్కాన్ కూడా ఉంటుంది. ఇవి 2 చేయించుకొని రండి. ఓకేనా? సరే మేడం. అమ్మ, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. బేబీ హార్ట్ బీట్ కూడా కనిపిస్తుంది. సో హెల్దీ ప్రెగ్నెన్సీయే. సో నేను మెడిసిన్స్ రాసిస్తాను, వాడుకోండి కరెక్ట్గా. ఓకేనా? మంచిగా రెస్ట్ ఉండాలి, బరువు పనులు ఏం చేయొద్దు, దూర ప్రయాణం చేయొద్దు, మెట్లు అవి ఎక్కొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా మేడం? ఇన్ని రోజులు మేము కన్న కల నిజమైంది మేడం. మీ హస్తవాసి చాలా మంచిది మేడం. మీ వల్లే నా కడుపు పండింది. నాదేముందమ్మా, మంచి వాళ్ళకు అంతా మంచి జరుగుతుంది. ఇన్ని రోజులు మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో కానీ మీ కళ నిజమైంది. సరే, నేను ఈ మందులు రాస్తున్నాను, సరిగ్గా వాడుకోండి. మళ్ళీ 1 monthకి రండి. అరే, ఇలా ఏందిరా పార్టీ స్పెషల్? అరే, నా భార్య నీళ్ళు పోసుకుందిరా. అవునా? కంగ్రాచులేషన్ రా. థ్యాంక్ యూ రా. అరే, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా. ఈ ఆనందం కూడా ఏ ఆనందం పనిచేయదురా. నేను త్వరలో తండ్రి కాబోతున్నారా.
అరే నిజమేరా, ఈ రోజు నువ్వు ఫుల్ ఆనందపడు. మా అందరికి పిల్లలు ఉండి నీకు పిల్లలు లేకపోతే నువ్వు ఎంత బాధపడ్డావో మాకు తెలుసు. ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేయి. అరే నేను కాదురా, నా భార్య ఎన్ని రోజు పిల్లలు లేరని చాలా బాధపడ్డదిరా. ఆ సంజీవన్ హాస్పిటల్ డాక్టర్ మా చేతి చలవ వల్ల ఈరోజు మేము తల్లిదండ్రులు కాబోతున్నాం రా. మాకు పిల్లలు పుడతారు. అరే నువ్వు తండ్రి అయిన తర్వాత పార్టీ పెద్దగా ఉండాలి, ఇట్లా ఉండదు చిన్నగా. అరే అది చిన్న చిన్న పాట లెక్క ఉండదురా, పెద్ద పెళ్లి లెక్క ఎత్తా. నువ్వు తాగెంత తాగు, తినంత తిను. ఏవారింటికి పోదాం పా. తీరా బండిది కూసోరా. అరే ఈ పనులు పట్టుకోరా. ప్రియా నీకోసం ఏం తీసుకొచ్చినావు చూడు. తాగొచ్చినావా? తాగొచ్చిన కానీ నీకోసం పండ్లు తీసుకొచ్చిన, స్వీట్లు తీసుకొచ్చిన, బాదాం తీసుకొచ్చిన, కాజు తీసుకొచ్చిన, ముఖ్యంగా కుంకుమ పువ్వు తీసుకొచ్చిన. ఈ కుంకుమ పువ్వుతో నువ్వు పాలు తాగినావు అనుకో, మనకు పుట్టబోయే బిడ్డ తెల్లగా ఎర్రగా ఉంటాడు. అన్ని తింటా గానీ నువ్వు ముందు తాగుడు బంద్ చేయి. ఇప్పుడు బంద్ చేయనే ప్రియా. నీ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చినాక అప్పుడు ఫుల్ తాగి అందరికి దావత్ ఇచ్చి అప్పుడు బంద్ చేస్తానయ్యా. సరే నువ్వు తాగున్నావు కదా, లోపల మంచం వేసిన పండుకుందురా. మంచాల నువ్వు వండుకోవాలి, కింద నేను వండుకుంటా. నువ్వు ఉత్తమర్చి కాదే, పో మంచాల వండుకోపో. జాగ్రత్త. ఇప్పుడు ఎట్లుందమ్మా ఆరోగ్యం? మంచిగానే ఉంది మేడం. రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఎన్ఎస్టీ పెడతాము, అది కూడా బాగుందిగా. తర్వాత ఇప్పుడు 9 months వచ్చాయి నీకు. కొద్దిగా వాకింగ్ అది చేస్తూ ఉండు, వాటర్ బాగా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి మంచిగా. బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే పప్పులు, ఆకుకూరలు, తర్వాత పనీర్, మీల్ మేకర్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. అండ్ ఎగ్స్ తీసుకోవాలి తప్పకుండా, 2 eggs అట్లీస్ట్. కొందరు ఏం చేస్తారంటే లోపలిది నీళ్ళం తినరు, కానీ తినాలి, అది కూడా చాలా మంచిది బేబీకి. సో ఎగ్స్ తినాలి, పాలు తాగాలి, పెరుగు తినాలి, మజ్జిగ తాగాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, మజ్జిగ బాగా తీసుకోండి, నిమ్మరసం తీసుకోండి, వాటర్ బాగా తాగండి. అండ్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ మెలన్, తర్వాత ఇంకా కొబ్బరి బొండలు కూడా తాగించవచ్చు. ఇవన్నీ చేయాలి. తర్వాత కొంచెం వాకింగ్ చేయి. ఇప్పుడు 9 months వచ్చాయి కాబట్టి కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీకి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. రోజు ఒక 10 minutes 15 minutes అలాగా వాకింగ్ చేయి. తర్వాత మెల్లిగా ఒక 20 minutes వరకు వాకింగ్ చేయి. తర్వాత కింద చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయాలి, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, అలాంటి హాఫ్ స్క్వాట్స్, గోడ నిలబడి కొంచెం ఇలా కొంచెం వంగి కూర్చునే పొజిషన్లో ఇట్లా గోడకి నిలబడి చేయాలి. సో ఇలాంటివన్నీ చేస్తే నీకు నార్మల్ డెలివరీ కూడా ఈజీగా అవుతుంది. ఓకేనా? అంతా బాగానే ఉంది, మెడిసిన్స్ రాసిస్తున్నాను. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే నాకు కాల్ చేయి, నువ్వు వచ్చి అడ్మిట్ కావచ్చు. ఇప్పుడు 9 months కదా, ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. ఓకేనా? ఈ మందులను జాగ్రత్తగా వాడుకో. సరే మేడం. అరే సీను, కోటలకు నొప్పులు వస్తున్నాయిరా. అత్తనే ఏమైందే? నొప్పులు వస్తున్నాయి కోటలకు. ఏమైంది? నొప్పులు వస్తాయి అంటే. అయ్యో ఆగాగు, మేడం ఫోన్ చేస్తా. హలో మేడం, మా ప్రియకు నొప్పులు వస్తాయి, తొందర అంబులెన్స్ పంపిరి. సరే మేడం. ప్రియా అంబులెన్స్ వస్తుంది.
నొప్పులు వస్తున్నాయి మేడం. ఏమవదమ్మా, తొందరగా డెలివరీ చేసేస్తాను. నీ నొప్పి అంత పోతుంది, డోంట్ వరీ. సిస్టర్స్ కి చెప్తాను. సిస్టర్, తొందరగా నువ్వు కన్సల్ట్ తీసుకో, ప్రిపరేషన్ చేయండి అండ్ ఐవి ఫ్లూయిడ్ స్టార్ట్ చేయండి వెంటనే, అండ్ క్యాథెటర్ వేసేయండి అండ్ బ్లడ్ తీసుకోండి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయండి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఒక బ్లడ్ రిజర్వ్ లో పెట్టండి. ఇమీడియట్లీ మనం డెలివరీ చేయాలి. విదిన్ 15 minutes బేబీ షుడ్ బి అవుట్. ఓకే, ప్రిపరేషన్ చేసి అంతా చేసి ఇమీడియట్లీ ఓటీకి షిఫ్ట్ చేయండి. ఆ టేబుల్ రెడీగా పెట్టుకోమనండి. అనస్థెటిస్ట్ ని కూడా రెడీగా కాల్ చేసి పిలిపించండి. మేడం మా ఆవిడని కాపాడండి మేడం. తప్పకుండా. ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నాము, బ్లడ్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. నేను నా శాయశక్తుల బేబీ మంచిగా ఉండాలని, తల్లి బిడ్డలు ఇద్దరు చల్లగా ఉండాలని నేను నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. నేను సర్జరీ చేస్తాను, థియేటర్కి వెళ్తున్నాను. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే, మంచిది. ప్రియా, నీకు ఆక్సిజన్ పెడుతున్నాము. నీ బేబీకి నీకు ఇద్దరికి మంచిది. డెలివరీ అయ్యే వరకు ఆక్సిజన్ సపోర్ట్ ఉంటుంది బేబీకి. ఓకేనా? ఏం భయపడొద్దు. నీకు అసలు ఏం తెలీదు, చేసేది ఏం తెలీదు. ఓకేనా? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. ఇదిగో తీసుకో, నీకు ఆడపిల్ల పుట్టింది. లేదు మేడం, లేదు. ఏమైంది? ఏవయ్యా, చూడయ్యా చూడు, మన పాప మహాలక్ష్మిలాగా ఎంత చక్కగా ఉందో. కొడుకును కంటావంటే బిడ్డను కంటావు. నువ్వు నాకు అద్దే. అయ్యా, పచ్చి బాలంత్రాలు మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడతలేదయ్యా. నాకు కొడుకే ఉడతాడని ఎన్నో ఆశలుండే, కానీ నీ బిడ్డ ఆడపిల్లని కన్నా. నాకు అద్దు నీ బిడ్డ. అయ్యా, అట్లా అనకయ్యా, అదేమన్నా మన చేతులు ఉన్నదా? దేవుడు ఇచ్చిన వారం. అట్లా మాట్లాడితే ఎట్లా బిడ్డ? మాకు ఒకటే కొడుకు, మాకు వారసుడు కావాలి. అది బిడ్డలు కంటదా? మాకు అద్దు. పెద్ద మనిషి నువ్వే అట్లా అంటే ఎట్లా అన్నా? బిడ్డ కొడితే ఏమైతుంది అన్న? మంచిదే కదా. దేనికి మంచిది? సంపాదించిన పైసలు పట్టుకోబడుతుంది. నానా నిజం చెప్పినవే. అల్లుడు అట్లా అనకూడదు, బిడ్డ బాధపడుతుంది. బాధపడితే పడని, నాకు మాత్రం నీ బిడ్డతో ఇవ్వలేదు. నాన్న పోదాం. ఏం బాబు, ఏం మాట్లాడుతున్నావు? నా భార్య కొడుకు కనమంటే బిడ్డను కన్నది మేడం. అందుకనే నా భార్య అద్దు, ఆ పుట్టిన బిడ్డ కూడా మాకద్దు. మా ఇంటికి మేము వెళ్ళిపోతాను. ఇందులో తన తప్పేముంది? తప్పు ఆమెది కాకపోతే ఇంకెవరిది మేడం? బిడ్డను కన్నది ఆమెనే కదా. నేను కొడుకును కనమంటే బిడ్డను కన్నది. అందుకే మేడం మాకు అద్దా. ఆమె పుట్టిన బిడ్డ కూడా మాకు అవసరం లేదు. ఛీ, ఆడపిల్లను కన్నది అని అంటావా? నువ్వు నిలుచున్న నేల తల్లి ఆడది. నిన్ను కన్న తల్లి ఒక ఆడది, నిన్ను చేసుకున్నది ఒక ఆడది. ఇంతమంది ఆడవాళ్ళు లేకుంటే నువ్వు లేనే లేవు. అలాంటిది నీ కడుపులో ఆడపిల్ల పుడితే వద్దంటావా? నువ్వు తాగొచ్చినా తడిసొచ్చినా నీ కడుపు నింపేదే ఆడది. నీ ఇంటి ముంగిట వాకిలూడ్చి అందంగా ముగ్గు పెట్టేదే ఆడది. నీ వంశాన్ని నిర్వంశం చేసేది ఆడది కాదయ్యా. అత్తారింటికి పోయి ఇంకో వంశాన్ని నిలబెట్టేదే ఆడది. రేపు నువ్వు చచ్చిపోతే తలకొరివి పెట్టేది కొడుకే కావచ్చు, కానీ నీ శవం పైన పడి ఏడ్చేదే ఆడది.
చిన్న మాట చెప్పనా, ఆ దేవుణ్ణైనా తన గర్భంలో మోసేదేనయ్యా ఆడదంటే. అలాంటిది నీకు ఆడపిల్ల పుట్టిందని బాధపడతావా? నన్ను క్షమించండి మేడం. వారసుడు కావాలనే తాపత్రయంతో ఆడపిల్లని కన్నదని నా భార్యను బాధ పెట్టిన. మీరు చెప్పినాక ఆడపిల్ల గొప్పతనం నాకు తెలిసి వచ్చింది మేడం. ఇంటికి దీపం ఆడపిల్లని మర్చిపోయినా మేడం. ఈ క్షణం నుండి నా బిడ్డకు కాలికి ముళ్ళు అంటకుండా నేను సాదుకుంటా మేడం, సాదుకుంటా. బాధపడకు శ్రీనివాస్, ఆడపిల్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలని ప్రవేశపెట్టాయి. అవునా మేడం? ఏం పథకాలు మేడం అవి? ఆడపిల్ల కోసం కేజీ నుండి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. అంతెందుకు, నా హాస్పిటల్లోనే సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ కూడా నేను ప్రవేశపెట్టాను. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి శ్రీనివాస్. ఆడపిల్ల పుట్టిందని నువ్వు అస్సలు అధైర్యపడకు. సరే మేడం, మీరు చెప్పిన మాటలకు నా మనసులో కొండంత ధైర్యం వచ్చింది మేడం. నా బిడ్డను గొప్పగా చదువుకుంటా. సరే సీను, పాప జాగ్రత్త. ప్రియా, ఏమనుకోకే, తెలివకి ఏదేదో మాట్లాడినా. అత్తమ్మ ఏమనుకోకు జరా.